సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 29వ వచనం గమనిస్తే రాజైనటువంటి దావీదు బంగారు కిరీటాన్ని ధరించాడు. అది రత్న ఖచ్చితమైనటువంటి బంగారు కిరీటం. 2 మనుగుల ఎత్తు ఉండేటువంటి బంగారుతో చేయబడిన కిరీటం. చిన్న గొర్రెల మంద కాపరి ఏంటి, బెత్లెహేము పొలాలలో ఉండేటువంటి ఒక దావీదు అనే గొర్రెల కాపరి ఏంటి, ఒక్కసారి 2 మనుగుల ఎత్తు ఉండే బంగారు కిరీటాన్ని ధరించడమా? అంత హెచ్చింపు. ఇశ్రాయేలు సైన్యమంతా వార్త ప్రాకింటుంది. ఆ యొక్క సియోను కొండ మీద దావీదు యొక్క కోటంతా ఆ వార్త ప్రాకి ఉంటుంది కదా. ఇక దావీదుకి ఎంత సంతోషమో, దావీదు కుటుంబంలో ఎంత సంతోషమో, ఎంత ఘనతను ప్రభువుకి స్తోత్రాలు కలుగును గాక. అయితే ఇంత ఘనతకు ముందు ఏం జరిగింది? ముందు పారాగ్రాఫే అంటే సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయము 29వ వచనంలో దావీదు కిరీటాన్ని ధరించాడు. అయితే దానికి పై పారాగ్రాఫ్ మనం గమనిస్తే దావీదు జీవితంలో అతి భయంకరమైన దుఃఖము కలిగింది. ఏంటి? బత్షెబ ద్వారా జన్మించినటువంటి ఆ బిడ్డను దేవుడు మొత్తినాడు. ఫలితంగా ఆ బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోవడం ఒక బాధ అయితే, తాను చేసిన పాపానికి ఫలితంగా ఆ బిడ్డ చనిపోయాడు అంటే దావీదు గుండె పగిలింటుందండి. ఆ రాత్రంతా భోంచేయకుండా దేవుని సన్నిధానంలో బతిమాలుతున్నాడు. బైబిల్లో రాయబడింది. చెప్పాలంటే ఎంత దుఃఖమో, ఎంత వేదనో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు దేవుని బిడ్డల జీవితాల్లో అంత దుఃఖము కలుగుతుంది? అఫ్ కోర్స్ పాప ఫలితమే, నేను కాదని చెప్పాను. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను దుఃఖములో, భయంకరమైన నిరాశలో ఉంచాడు. ఆ భయంకరమైన నిరాశ తర్వాత ఒక మహా గొప్ప ఘనత దావీదుకు కలిగింది. దాని ఫలితమే దావీదు 2 మనుగుల బంగారు కిరీటం ధరించాడు. ఎప్పుడూ నీ దుఃఖము అలాగే ఉండదు. మంచి దినాలు రాబోతున్నాయి. ఆమేన్.